హాయ్ అందరికీ. నిజంగానే మా హస్బెండ్‌కి మా మ్యారేజ్ డే గుర్తులేదనమాట. సర్లే అని చెప్పేసని ఇంక నేనే తనకి గుర్తులేదుగా అని చెప్పేసని గుర్తు చేశాను. తను కూడా చాలా గిల్టీగా ఫీల్ అయ్యాడు. ఇంగ ఇట్స్ ఓకేలే అనేసని లీవ్ ఇట్ అనేసని వదిలేసేసుకొని ఇంకేం చేస్తాం, దాని గురించి ఏదో గొడవ అయితే పడలేం గదా! అసలు విషయానికొచ్చేస్తే నాకు బాగా డాండ్రఫ్ ఉంది. ఆ డాండ్రఫ్ వల్ల నేనసలు చాలా సఫర్ అవుతున్నా కొన్ని నెలలుగా. సర్లే ఈ ఈ మనకి హోమ్ రెమెడీ అనేది నాకు బాగా యూజ్ అవుతది. మెంతుల పొడి చేసుకొని, ఆ మెంతుల పొడిలో వాటర్ అయితే కలిపేసుకొని నేను బాగా హెయిర్‌కి అప్లై చేసుకునేదాన్ని. ఈ ప్రెగ్నెన్సీ వచ్చిన దగ్గర నుంచి అసలు హెయిర్‌ని అంత కేర్ తీసుకోకపోవడం వల్లో ఏమో తెలీదు గానీ, డాండ్రఫ్ అనేది బాగా హెయిర్ ఫాల్ గూడా బాగొచ్చేసింది. చాలామంది ఏంటంటే మెంతుల పొడిలో పెరుగు గూడా కలుపుకొని అప్లై చేసుకుంటారు. అట్లా గూడా బెస్ట్ రిజల్ట్ ఒస్తది. ఎలాగైనా రాసుకోవచ్చు. నాకేంటంటే వాటర్‌తో అలవాటయ్యి గాబట్టి నేను వాటర్ కలుపుకొని అలా రాసేసుకుంటున్నాను. మీరైతే ఇంకా పెరుగు గూడా కలుపుకొని రాసుకోవచ్చండి. నాకైతే 3 ఇయర్స్ బాబున్నాడు. వాడు ఎక్కడెక్కడ వస్తాడా? వస్తే నా పని ఎక్కడే ఆగిపోతదనమాట. ఇంకా ఆ పని అనేది జరగదు. ప్రస్తుతానికైతే వాడిప్పుడు లేడు. మా అమ్మమ్మోళ్ళ ఇంటికి తీసుకొనెళ్ళింది వాడిని. అందుకే ఇంత ప్రశాంతంగా తలకి మంచిగా అప్లై చేసుకుంటున్నా నేనైతే. ఇది అప్లై చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఉంటే చాలండి. హాఫ్ అన్ అవర్ అయితే మొత్తం డ్రై అయిపోతుంది గదా! డ్రై అయిపోయినప్పుడు ఇగ శుభ్రంగా క్లీన్ చేసుకోవడమే. ఆ క్లీన్ చేసుకునే ప్రాసెస్ ఉంటదే, అక్కడే మనకి చాలా ఇబ్బందనిపిచ్చిద్ది. కానీ ఇబ్బందైనా సరే బెస్ట్ రిజల్ట్ రావాలంటే ఖచ్చితంగా మనం ఓపికతో చేసుకుంటేనే బెస్ట్ రిజల్ట్ అనేది వచ్చిద్ది. ఒక్కసారితోనే పోతుంది. ఒకసారి మీరు గూడా అప్లై చేసుకొని చూడండి. ఎవరికైనా ఇలానే ఇచ్చింగ్ అనేసి మొత్తం హెయిర్ ఫాలు గానీ, ఈ ఏమంటారు డాండ్రఫ్ గానీ బాగుంటే ఖచ్చితంగా పోతుంది. అది ఉండదు. వన్స్ ఒక్కసారి అప్లై చేస్తే చాలు. నాకైతే అయిపోయింది. మొత్తం చుట్టుపక్కల పడితే శుభ్రంగా ఊడ్చేస్తున్నాను నేను. మళ్ళీ మా బాబొచ్చాడంటే తొక్కేస్తాడు. మా ఇంట్లో మొత్తం 4 డాగ్స్ ఉంటాయండి. అందులో 3 అయితే ప్రస్తుతానికున్నాయి. ఇంకోటి లేదు. ఇంక చకచకా పని చేసేస్తున్నా అనమాట. వాకిలి ఊడ్చేస్తున్నా. ఎలాగైనా అప్లై చేసుకొని ఖాళీగా ఉండడం కన్నా ఏదో ఒక వర్క్ చేయడం బెటర్‌గా అని చెప్పేసని ఇగ వాకిలి ఊడ్చేస్తున్నా నేను. మా అమ్మకి ఎంతో కొంత హెల్ప్ చేద్దామని. ఏదో నా వంతుగా నాకున్న ఓపికని బట్టి చేస్తూ ఉంటా పనులు. మీరైతే ఇదొకసారి ట్రై చేసి చూడండి. వేలుకి వేలు ఖర్చు పెట్టుకునే కన్నా ఇలా మెంతి పొడి చేసుకొని హెడ్‌కి రాసుకుంటే చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. మంచిగా రిజల్ట్ గూడా వస్తది. నాకైతే మీ సపోర్ట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా గూడా మీరు నాకు చెప్తే కామెంట్‌లో డెఫినెట్‌లీ నేను వాటిని కరెక్ట్ చేసుకోవడానికే ట్రై చేస్తాను. నేనైతే ఈ ప్రెగ్నెంట్ అయిన దగ్గర నుండి నాకు నేనే పనులు చేసుకుంటూనే ఉంటా ఆల్మోస్ట్. ఇంకా మా బాబునైతే మా అమ్మే చూసుకుంటా ఉంటది. పొద్దాకల వాడు వాళ్ళతోనే ఉంటాడనమాట. పని గూడా చాలా ఈజీగా అయిపోతుంది.